ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నడిపెల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణకు డీఎల్పీఓ కేపీ చంద్రశేఖర్ వస్తున్నారని తెలిసి గ్రామస్తులు కొందరు గో బ్యాక్ డీఎల్పీఓ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సురేష్ గోపాలరావు డీఎల్పీఓ కేపీ చంద్రశేఖర్ రావుని కలిసి అక్రమాలపై వినతి పత్రం అందించారు. Go back. Go back, go back. విచారణకు వచ్చిన అధికారి నో బ్యాక్. Go back, go back. విచారణకు వచ్చిన అధికారి గో బ్యాక్. Go back, go back. విచారణకు వచ్చిన అధికారి గో బ్యాక్. Go back, go back. విచారణకు వచ్చిన అధికారి గో బ్యాక్. Go back, go back. ఏలూరు డిఆర్ఓ గారు గో బ్యాక్. Go back, go back. ఏలూరు డిఆర్ఓ గారు గో బ్యాక్. గో బ్యాక్. Go back, go back. ఏపీ చంద్రశేఖర్ గారు విచారణకు వచ్చిన అధికారి గో బ్యాక్. గో బ్యాక్. Go back, go back. గో బ్యాక్. గో బ్యాక్. ఏపీ చంద్ర మేము సాటిస్ఫై అయినట్టు ఫైల్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసేసినట్టు ఎండాస్మెంట్ మేము చూసిన తర్వాత యాక్ట్ అవ్వకుండానే మీరు ఎలా క్లోజ్ చేస్తారు? ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి అది కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వ అండదండలతో ఆ కంప్లైంట్లు మేము కాగితాలకే ఉన్నాయే తప్ప దానికి పరిష్కారం అయితే జరగలేదు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతగా కూడా మనకు ఆ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి దగ్గర కూడా ఇదే విషయం మీద 10 సార్లు కలెక్టర్ గారిని కలవడం అయింది. అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వెళ్ళి అక్కడ ప్రజావాణిలో ఎమ్మెల్యే గారి చేత డిపిఓ గారికి ఫోన్ చేయించడం అయింది. నేను ఫోన్ ఇన్ కాల్ ప్రోగ్రాంలో డిపిఓ గారితో నడిపల్లి గ్రామం, పెదవేంగ మండలం, ఏలూరు జిల్లా, సో నా పేరని చెప్పి ఇదే విషయం మీద మాట్లాడడం జరిగింది. అలానే ప్రజా దర్బార్ పెదవేగ మండలం ఎంఆర్ఓ ఆఫీస్లో గౌరవ చింతనేని ప్రభాకర్ గారికి ఇదే విషయం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనేక పర్యాయాలు ఇదే కంప్లైంట్ మీద గత 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నా సరే అధికారులు వాళ్ళ యొక్క పంచాయతీ నుండి వచ్చే వాళ్ళ యొక్క డబ్బులను ఆశించి తప్పుడు నివేదికలు సమర్పించి పిటిషనర్ అయినటువంటి మా సమక్షంలో విచారణ జరగాల్సింది మేము లేకుండానే ఎవరో హైడ్ పర్సన్ ఫోటో పెట్టేసి విచారణ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఆ నివేదికను సమర్పించడం ఎంతవరకు న్యాయం? మళ్ళీ అదే అధికారి ఈరోజు మళ్ళీ విచారణ చేయడానికి